హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రెస్టారెంట్కి వెళ్ళంగానే మనకు టక్కున గుర్తొచ్చేది వెజ్ మంచూరియా. ఈ వెజ్ మంచూరియాని సూపర్ సాఫ్ట్గా ఎలా తయారు చేయాలి, అది కూడా మైదా లేకుండా. రండి, ప్రయోగం మొదలు పెట్టేద్దాం. కావలసిన పదార్థాలను ముందుగా చూసేద్దాం. నాలుగు పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, క్యాబేజ్, సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, ఇక చింతపండు గుజ్జు, సన్నగా తరిగిన కొత్తిమీర కాడలు, కార్న్ ఫ్లోర్, రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి, ధనియాల పొడి, సన్నగా తరిగిన కరివేపాకు, చిన్న బెల్లం ముక్క, ఇక్కడి ఇంగువ, పసుపు, కొద్దిగా సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, అలాగే రెడ్ చిల్లీ సాస్. ఈ స్నాక్ ఐటెంని ఎంతో ఈజీగా మరెంతో సాఫ్టీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఇక రెస్టారెంట్కి వెళ్ళాల్సిన పనే లేదు. ముందుగా వెల్లుల్లి రెబ్బలను సన్నగా కట్ చేసుకుందాం. పచ్చిమిరపకాయ ముక్కలను కూడా సన్నగా కట్ చేసుకుందాం. అల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేద్దాం. అలాగే ఆనియన్స్, అలాగే క్యాబేజీని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.
ముందుగా పరిశుభ్రమైన బౌల్లోకి సన్నగా తరిగిన క్యాబేజ్, సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన కరివేపాకు, దీనికోసం సరిపడా కార్న్ ఫ్లోర్, కొద్దిగా వాటర్ని కలిపి ముందుగా ఈ మిశ్రమాన్ని బాగా కలిపెట్టి చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగానే తయారు చేసి పెట్టుకున్న ఈ క్యాబేజీ బాల్స్ను ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో డిప్ చేసి మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేగనిద్దాం. క్యాబేజీ బాల్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. డిష్ అవుట్ చేసుకుందాం. ఎంతో టేస్టీ బేస్ని కూడా తయారు చేసేద్దాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే అల్లం, సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలను కూడా కలిపి ఈ మిశ్రమాన్ని దోరగా వేగనిద్దాం. ఆనియన్స్ ట్రాన్స్లూసెంట్గా మారిన తర్వాత ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, ఇంగువ, బెల్లం ముక్క, ఇంకా ధనియాల పొడి, జీరా పొడి, మిరియాల పొడి. ఈ మిశ్రమాన్ని కాసేపు కుక్ చేద్దాం. ఈ మిశ్రమం కొద్దిగా చిక్కబడిన తర్వాత ముందుగా వేగించి పెట్టుకున్న క్యాబేజీ బాల్స్ను కూడా యాడ్ చేయండి. ఇప్పుడు కాస్త టాసప్ చేద్దాం. తర్వాత ముందుగా రెడ్ చిల్లీ సాస్, కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్, చివరిగా కొద్దిగా సోయా సాస్. దాన్ని మంచూరియా బాల్స్కి బాగా పట్టేటట్టు కలిపెడదాం. ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. సన్నగా తరిగిన కొత్తిమీర కాడలను కూడా కాసిని యాడ్ చేద్దాం. 1-2 సార్లు టాసప్ చేస్తే చూడంగానే అమాంతం తినేయాలనిపించే ఇమీ సాఫ్టీ
మంచూరియా బాల్స్ రెడీ. ఏమాత్రం వెయిట్ చేయకుండా డిష్ అవుట్ చేసేద్దాం. ఎంతో సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్లో అదిరిపోయే మంచూరియా రెడీ. అవుట్ సైడ్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి, మీ ఇంట్లోనే ప్రయోగం మొదలుపెట్టండి. రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.